ఈరోజు 100 బస్సులు నూతన బస్సులు ఆర్టీసీ వాళ్ళు ప్రారంభోత్సవం చేసుకోవటం అంటే నిజంగా ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్తగా నేను భావిస్తా ఉన్నాను. ఆఫ్టర్ 10 సంవత్సరాల తర్వాత, ఓ దశాబ్ద కాలం తర్వాత, ఈ దశాబ్ద కాలం మొత్తం కూడా మాకు తెలుసు ఆర్టీసీ కార్మికులు ఎన్ని రకాలైనటువంటి పోరాటాలు చేశారో వాళ్ళ అస్తిత్వం కోసం. ఈ ఆర్టీసీ ఉంటుందా, ఆర్టీసీని ఎత్తేస్తారా, ఆర్టీసీ వాళ్ళకి జీతాలు వస్తాయా అని అనేక రకాలైనటువంటి ఆందోళనలో ఉండి మీరు చేసినటువంటి సమ్మె చారిత్రాత్మకమైనటువంటి సమ్మె. అది అటువంటి సమ్మెను కూడా ప్రజాస్వామ్యయుతంగా మీరు చేసినటువంటి సమ్మెని ఉక్కుపాదంతో అనగదొక్కి అసలు ఇక్కడ స్వేచ్ఛ కానీ మాట్లాడేటువంటి వాళ్ళ హక్కులు కానీ ఏమీ లేవని కాలరాసినటువంటి చరిత్రను మీరు గతంలో చూశారు. అదే ఆర్టీసీకి ఈరోజు ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు అందించడమే కాదు, ఈ ఆర్టీసీని అద్భుతంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రజా రవాణా సంస్థగా తయారు చేయాలని చెప్పి మీరు కోరుకునేటువంటి ప్రతి కోరికని తీర్చేటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి ఉన్న తేడా అది.